పొదిలి మండలం సల్లూరు గ్రామం ఘటనపై బీసీలపై అనైతిక వ్యాఖ్యలు చేసిన మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎన్డీఏ కూటమి బాధ్యత వహించాలని 139 బీసీ కులాల జేఏసీ చైర్మన్ మిలింద్ శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. స్థానిక ఎంసీఏ భవనంలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మహిళా నాయకులు సామ్రాజ్యం, బీసీవై పార్టీ నాయకులు నర్రావుల శ్రీనివాస్, వెంకటరమణ, తోకల వెంకటరమణ, పిన్నికి శ్రీనివాసులు, చిరుమాముల గోపికృష్ణ యాదవ్ తదితరులు బాగున్నారు. మిరియం శ్రీనివాసులు, నేను భారత చైతన్య యువజన పార్టీ మాజీ రాష్ట్ర సమన్వయ సారథిని మరియు 139 బీసీ కులాల జేఏసీ రాష్ట్ర చైర్మన్ని. ఈనాడు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ నెల 23వ తేదీ నాడు పొదిలి మండలం సల్లూరు అనే గ్రామంలో యాదవులకు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కమ్మదొరలకు మధ్యన ఒక శ్మశానంలో శవాన్ని దహనం చేసుకునే కార్యక్రమంలో విచిత్రమైనటువంటి పరిణామం జరిగింది. హిందూ సాంప్రదాయ ప్రకారంగా ఉన్నటువంటి శ్మశానాన్ని ఇది తెలుగుదేశం పార్టీ శ్మశానమని, వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఎవరు ఇక్కడ దహనం చేసుకోకూడదు అనేటువంటి నిబంధన పెడుతూ అక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే, యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి వెంకటేశ్వర్లు అనేటువంటి వ్యక్తి మరణిస్తే గత 40-50 సంవత్సరాలుగా అదే శ్మశానంలో హిందూ సాంప్రదాయ ప్రకారంగా దహన సంస్కారాల కార్యక్రమాలు జరుగుతుంటే తెరసాటున ఉండి రాజకీయ లబ్ధి పొందేదాని కోసంగా స్థానిక ఎమ్మెల్యే గారు నారాయణ రెడ్డి గారు వ్యూహాత్మకంగా అక్కడ యాదవుల శవాన్ని దహనం చేయడానికి లేదని అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు పురమాయించి ఉదయం 9 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా దహన సంస్కారాలు జరగకుండా అడ్డుకోవడం జరిగినది. నిన్న స్థానిక ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ పెట్టి విచిత్రంగా మాట్లాడారు. ఆయన సృహుండి మాట్లాడాడు, తాగి మాట్లాడాడు, ఎలా మాట్లాడాడు అనేటువంటి మాకు అర్థం కాలేదు. ఆయన మాట్లాడిన విషయం ఏంటంటే, తెలుగుదేశానికి ఒక శ్మశానం ఉందంట, వైసీపీకి ఒక శ్మశానం ఉందంట, లేదా కమ్మవారికి ఒక శ్మశానం ఉందంట, యాదవులకు ఒక శ్మశానం ఉందని చెబుతాడు. అంటే ఇన్ని రకాల శ్మశానాలు ఉంటాయా? ఇదేమన్నా క్రిస్టియన్లు, ముస్లింలు అయితే వేరువేరుగా శ్మశానాలు ఉంటాయి. హిందూ సాంప్రదాయ ప్రకారంగా అందరికీ ఉండేది ఒకే శ్మశానం అనేటువంటి ఆయన మర్చిపోయాడు. మరో విషయంలో మాట్లాడతాడు, నేను అధికారుల యంత్రాంగాన్ని మొత్తాన్ని అక్కడికి పంపించాను, కానీ అక్కడ గొడవలు జరిగినాయి అంటాడు. అంటే మళ్ళీ రాత్రి 11 గంటలకి దహన సంస్కారాలు జరిగినాయి కదా అదే శ్మశానంలో. అప్పుడేమైంది? అప్పుడు ఎందుకు ఎదుర్కోలేదు? అప్పుడు ఎందుకు దగ్గరుండి పోలీసులు అదే శ్మశానంలో దహన సంస్కారాలు జరిపారు? ఉదయం నుండి ఎందుకు ఆ కార్యక్రమాన్ని అటకాయించారనేది మా ప్రశ్న. ఇంకో పక్క ఆయన మాట్లాడుతూ వైసీపీ పేరు పెట్టి బీసీలు అమ్మలబోతులు చేస్తాడు, లంజా కొడుకులు అంటాడు. డైరెక్ట్ గా నీకు దమ్ము ధైర్యం ఉంటే మా యాదవుల్ని లంజా కొడుకు అని చెప్పు, నీకు దాన్ని చెప్పమని మీకు సవాల్ విసురుతున్నాం. ఏమనుకుంటున్నావు? గెలవక మొన్నేదో చంద్రబాబు నాయుడు పుణ్యాన ఎమ్మెల్యేగా గెలిచి ఎదురుగుతావా? బీసీలు అంటే నీకు అంత అహంకారమా? నువ్వు వచ్చి లంజా కొడుకులు అంటావా? ఇండైరెక్ట్ గా పేరుని వైసీపీని వాడుతూ బీసీ ఆత్మగౌరవానికి సంబంధించి నువ్వు మాట్లాడతావా? ఖబర్దార్ ఎమ్మెల్యే గారు అని చెప్తున్నాం. అదేవిధంగా ఏమంటావు? ఇంకోసారి 4 సర్వే నెంబర్లు ఉన్నాయంట, ఏ సర్వే నెంబర్ కావాల్సిందా మీకు ఇస్తారంటారు. ఎలా అనగలుగుతున్నావు? 4 అంటే గతంలో ఎవరు అక్కడ చనిపోలేదా బీసీలు? ఆ శ్మశానంలో జరిగినాయి కదా, కొత్తగా నువ్వు 4 సర్వే నెంబర్లు ఇవ్వటం ఏంటి? నువ్వు విభజించి పాలించటం అనేది నువ్వు రాజకీయంలో నేర్చుకున్నావా అని మేము అడుగుతున్నాం. మరో పక్క మా రామచంద్ర యాదవ్ గారు ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకి పైన ఎక్కడ దాడి జరిగినా ఆయన ఆ గ్రామాన్ని సందర్శిస్తారు, సంబంధించిన బాధితులకు అండగా నిలబడతారు. అదే క్రమంలో
ఆ గ్రామానికి ఉదయాన్నే 11 గంటలకు వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించినప్పుడు ఆ కుటుంబ సభ్యులు చెప్పినటువంటి విషయం, మమ్మల్ని పోలీసు వారు కొట్టారు, నానా విధాలుగా తిట్టారు, అర్ధరాత్రి మా చేత దాన సంస్కారాలు చేపించారు బలవంతంగా పోలీసు వారు అని చెప్పారు. అప్పుడు పరామర్శించడానికి వచ్చినటువంటి నాయకుల లక్షణం ఏంటి? వెంటనే డిఎస్పీ గారికి ఫోన్ చేశారు, ఆయన ఫోన్ తీయలేదు. సిఐ గారికి ఫోన్ చేశారు, ఆయన ఫోన్ తీయలేదు. ఎస్ఐ గారికి ఫోన్ చేశారు, ఆయన ఫోన్ తీయలేదు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామ బాధితులు మొత్తం కూడాను మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడే మాట్లాడదామని అంటే అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత 5 రండి, 3 రండి మాట్లాడదు అన్నారు. ఇదేమన్నా సీక్రెటా? డైరెక్ట్ గా సిఐ గారు బయటకు వచ్చి మాట్లాడచ్చు కదా. అందరి ముందు అలా మాట్లాడకుండా గేట్లు వేసుకున్నారు. గేట్లు వేసుకున్న సందర్భంగా ధర్నా అనేటువంటి చేయటం జరిగింది. ధర్నా చేయటం అనేది మా హక్కులకు భంగం కలిగినప్పుడు ధర్నా చేసే హక్కు మాకుంది. ఆ ధర్నా రామచంద్ర యాదవ్ గారు చేశారు. దానికి ఏం పెట్టారు? అంబులెన్స్ వస్తుంది, దానికి దారి ఇవ్వలేదని చెప్పి ఒక కేసు. అంబులెన్స్ ఎప్పుడు వచ్చింది, ఎక్కడికి వచ్చింది, దాంట్లో ఉన్న పేషెంట్ ఎవరు, ఏ హాస్పిటల్లో జాయిన్ చేశారో చెప్పాల్సిన బాధ్యత అక్కడ కేసులు తెలుసాట్లు నడిపినటువంటి ఎమ్మెల్యే గారి మీద ఉందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. చట్టం అంటే గౌరవం లేదా? బీసీ అంటే గౌరవం లేదా? బీసీ ఆత్మగౌరవం గురించి బీసీలను నోటుకొచ్చినట్టు తిడతావా? కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క నిన్నగాక మొన్న ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు మా పార్టీకి వెళ్ళి మా బీసీలు అంటారు. ఇక్కడికి వచ్చేటప్పటికి స్థానిక ఎమ్మెల్యే నారాయణ రెడ్డి గారు లంజా కొడుకులారా అంటారు. బీసీలు అంటే అంత ఇదిగా ఉందా? మేము లంజా కొడుకులమా? నువ్వు డైరెక్ట్ గా వైసీపీ వాళ్ళని పెట్టి కాదు, డైరెక్ట్ గా మమ్మల్ని అందరికి చేతనైతే మా సత్తా మా తడాక చూపిస్తాం. నువ్వు ఈ మాట్లాడితేనే భవిష్యత్తులో రాజకీయంగా సమాధి కట్టుకున్నావు నీ అంతటా నువ్వేని మేము తెలియజేస్తున్నాం. మరో పక్క ఓసీ ఎస్ఐని సస్పెండ్ చేయమంటున్నారంట, సిఐ సస్పెండ్ చేయమంటున్నారంట, ఎంఆర్ఓ సస్పెండ్ చేయమంటున్నారంట. ఇది అన్యాయం అంట, ఇది అక్రమం అంట. ఏవి? ఒక పక్క బాధితుల పైన 18 మంది పైన అక్రమ కేసులు పెట్టించినటువంటిది. ఇది న్యాయమా? నువ్వేం మాట్లాడుతున్నావు? అమాయకులైనటువంటి వారిని వైసీపీ వాళ్ళు రెచ్చగొట్టారు. అమాయకులు పాపం అమాయకులు అన్నావు. ఆ అమాయకుల మీద నువ్వు ఏ విధంగా కేసు పెట్టించావు అని చెప్పి మేము అడుగుతున్నాం. అంబులెన్స్ ఎక్కడుందని అడుగుతున్నాం. వాళ్ళు చేసిన నేరం ఏమంటే అడుగుతున్నాం. నువ్వు గతంలో ఎప్పుడు నీ పార్టీ వాళ్ళు కానీ మీరు కానీ ధర్నారోకులు రాష్ట్రారోకులు చేయలేదా అని మేము అడుగుతున్నాం. మీ మీద ఈ రకంగా కేసులు పెట్టారని మేము అడుగుతున్నాం. మా రామచంద్ర యాదవ్ గారు ఎక్కడి నుంచో ఒక నాయకుడు వచ్చాయంట. అతను భారత చైతన్య యువజన పార్టీ జాతీయ నాయకుడు. ఒకనొకప్పుడు వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి అగ్రనాయకులకు కూడా దడగలు పుట్టించిన నాయకుడు. ఎవరో నాయకుడు వచ్చాడు ఏదో చేశాడని చెప్పి కళ్ళబొల్లి మాట్లాడుతున్నావు. ఖబర్దార్ అని చెప్తున్నాం. మా రామచంద్ర యాదవ్ గారు మా బీసీలకు ఒక హాని వచ్చాం. అతను ఇక్కడే కాదు, నిన్నగాక మొన్న 4 రోజుల క్రితం రాజమండ్రిలో 4 గౌడ యువకులు కొనాను ఇదే రాజకీయ విధంగా వేధింపులకు కరెంట్ షాక్ తో మరణిస్తే అక్కడ పరామర్శించడం జరిగింది. నర్సీపట్నంలో ఒక బీసీ వ్యక్తిని నిర్దాక్షిణంగా కర్రతో కొట్టి చంపితే అక్కడ పరామర్శించడం జరిగింది. అంటే రామచంద్ర యాదవ్ గారు ఏ రాజకీయ పార్టీ నాయకుడు కూడా పరామర్శించకుండా ఉన్నా తనుగా అన్ని ఎక్కడ దాడులు జరిగినా అక్కడ వెళ్ళి మొత్తం స్పందించి పరామర్శించి వాళ్ళకి ఆర్థికంగా అన్ని విధాలుగా ఆదుకోవడం జరుగుతుంది. అలాంటి మా నాయకుల పైన అవాక్కులు చవాక్కులు పేరు అనేక నీకుందా అని అడుగుతున్నావు. నువ్వు ఆ నియోజకవర్గానికి ఎక్కువ మా నాయకుడి గురించి నువ్వు మాట్లాడతావా? నువ్వు ఈసారి ఏ విధంగా ఆ నియోజకవర్గంలో గెలుస్తావో మేము చూస్తాం. నువ్వు బీసీల మధ్యన ఓసీల మధ్యన పార్టీల మధ్యన తగాదాలు సృష్టిస్తారని చూస్తున్నావు. నేను ఏనాడైనా నీ గురించి ఈ వారం 10 రోజులు నీ గురించి మాట్లాడాలా? నువ్వు అసలు ఇంత తెరసాట్లు ఉండవనేది కూడా మేము గమనించాలి. నీ అంతటా నువ్వే వచ్చావు. నేనే పంపించాను పోలీసులు అన్నావు, నేనే పంపించాను ఎంఆర్ఓ అన్నావు. అంటే నువ్వే కొట్టించావు మా బీసీలని ఈ పోలీసుల చేత. పోలీసులు ఏకపక్షంగా ఒక వర్గానికే కొమ్ము రాసి మా బీసీల మీద దాడులు చేసి కొట్టడం జరిగింది. అదే కొట్టేవారు కదా, మళ్ళీ అక్కడే ఎందుకు దహన సంస్కారాలు చేయించారు? మీరు చేయించారంటే అది మీ తప్పు కదా, మీ మొదటి తప్పు అదే కదా. దాన్ని గమనించమని చెప్పి మేము చెబుతున్నాం. ఇకనైనా ఎప్పుడైనా బీసీల గురించి మాట్లాడేటప్పుడు 4 అదుపులో పెట్టుకొని మాట్లాడమని చెప్పేసి మేము ఎమ్మెల్యే గారికి హెచ్చరిక జారీ చేస్తున్నాం.
రాష్ట్ర పార్టీ కూడా అధిష్టానం కూడా ఇలాంటి ఎమ్మెల్యే గారిపై బీసీలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న ఎమ్మెల్యేలపై కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. పవన్ కళ్యాణ్ గారు చెబుతున్నారు నేను మార్పుని సమాజంలో తీసుకొస్తామని. ఈ ప్రకాశం జిల్లా పొదిలి మండలంలో జరిగిన 50వ శ్మశాన వాటికలో పోలీసులు పెట్టిన అక్రమ కేసుల పట్ల వెంటనే పోలీసుల్ని సస్పెండ్ చేయించే విధంగా నువ్వు చర్యలు తీసుకొని నీ యొక్క చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని మేము పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ సల్లూరు గ్రామం అనే గ్రామంలో పొదిలి మండలంలో ఈ శ్మశానం వాటికను గురించి దేశం వ్యాప్తం ఒక మా యాదవ సంఘమే కాదు అన్ని సంఘాలు కూడా ఈ శ్మశానానికి సంబంధించింది మంచి పరిణామం కాదు. ఎమ్మెల్యే ఇవాళ అది ఇదని తిట్టకపోతే చిత్తూరు జిల్లా నుంచి వచ్చాడు బీసీవై నాయకుడని రామచంద్ర యాదవ్ అనకపోతే ముందే చూసుకోవచ్చుగా. శ్మశానాన్ని గురించి ఎవరికైనా అడ్డు పెట్టడానికి లేదు. ఎలగాల వెంకటేశ్వర్లు దానం చేసుకొని అని ముందే చెప్పేయచ్చు కదా. ప్రకాశం జిల్లా బీసీవై పార్టీ నాయకుల్ని మొన్న సల్లూరు గ్రామంలో ఏదైతే బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి దహన సంస్కారాల దగ్గర ఏదైతే ఘటన జరిగిందో అక్కడ ఏ విధంగా అయితే అడ్డుకున్నారో దానికి సంబంధించి 23వ తేదీన జరిగిన దానికి ఎమ్మెల్యే గారు వారం తర్వాత చాలా తొందరగా స్పందించారు అని సంతోషించాలా. బీసీలని